భారతదేశ విషయంలో అంచనాలన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఆ అమెరికా ఆంక్షలు విధించాక మన దగ్గర నుండి ఎగుమతులు తగ్గుతాయి అనుకుంటే పెరిగినాయి. ఏకంగా 22%. నవంబర్లో అమెరికాకి ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా 2 నెలల పాటు సెప్టెంబర్, అక్టోబర్లో క్షీణత తర్వాత నవంబర్లో 22.61% మేర అధికంగా $6.98 బిలియన్ ఎగుమతులు యుఎస్ మార్కెట్ కి వెళ్ళినాయి. భారత్ మీద 50% టారిఫ్ ఆగస్టు నుంచి అమెరికా అమలు చేసుకుంటే భారత్ దిగుమతులు 38% పెరిగి $5.25 బిలియన్ మేర ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా అమెరికా ఎగుమతులు 11.38% పెరిగి $50.9 బిలియన్ దిగుమతులు 13.49% పెరిగి $35.4 బిలియన్ ఉన్నాయి. ఇది ఒక ఎత్తు అయితే బంగారం కొనుగోలు, బంగారం ధర ఇప్పుడు 100 గ్రాముల బంగారం 13,08,100కి వెళ్ళిపోయింది, 8,000కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులు భారీగా పడిపోయినాయి. 60% క్షీణించిందట. దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60% క్షీణించినాయి. వాణిజ్య గణాంకాల ప్రకారం నవంబర్లో $4 బిలియన్ పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ $9.8 బిలియన్ విలువైన పసిడి దిగుమతులు నమోదైతే ఏడాది $14.72 బిలియన్ తగ్గిన పసిడి దిగుమతులు ఈ ఏడాది ఏప్రిల్ నవంబర్ కాలంలో 3.3% పెరిగి $45.26 బిలియన్ తగ్గితే గత ఏడాది ఇదే కాలంలో ఇవి $43.8 బిలియన్ నమోదాయి. అయితే పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి $24.53 బిలియన్. ఇది 5 నెలల కనిష్టంగా దిగుమతులు నిరసించడం, దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇచ్చున్నారు. అంటే బంగారం తగ్గిపోతే, బంగారాన్ని కనుక మనం కొనకపోతే మన విదేశీ మార్కెట్ మన దగ్గర మిగులుతుంది. ఆ విధంగా డబ్బులు మిగులుతాయి. ఇంకోటి, బంగారం అంత దారుణమైనటువంటి రేట్లతో కొనడానికి మధ్యతరగతి ముందుకు రావట్లేదు.